ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన 5 నెలలు ప్రభు అయిన యేసయ్య మనందరినీ కంటికి రెప్పవలే కాపాడి 6వ నెలలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. అందును బట్టి మనము దేవుణ్ణి ఎంతగానో స్తుతించాలి. మరి ఈ 6వ మాసము మొదటి ఆదివారం ప్రభు బల్లారాధనలోనికి మనం వచ్చి ఉన్నాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము చదవండి. పరిశుద్ధ గ్రంథము తెరిచినవారు తెరిచినవారు తెరచి చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఎంతసేపా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. నాతో పాటు ఈ మాటలు చెప్పండి. దేవా నాతో మాట్లాడయ్యా. అందరూ చెప్పాలి. దేవా మాతో మాట్లాడయ్యా. దేవా మా అందరితో మాట్లాడయ్యా. అందరూ 2 చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారికి కలిగిన మనస్సు కలిగి ఉండండి అంటున్నాడు. వాక్యము చెప్పేటప్పుడు తలలెత్తి వాక్యం వైపు చూడండి. యేసుక్రీస్తు వారికి కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి మనసు కలిగి ఉన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న మనసు ఎలాంటిది? ఆయన మనసు మనల్ని కలిగి ఉండమని పౌలు గారు చెప్తున్నారు. ఎలాంటి మనసు ఆయన కలిగి ఉన్నాడు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యెషయా గ్రంథము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు? యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం చదవండి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడిన గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అతడు నోరు తెరవలేదు. తలలెత్తి వాక్యం వైపు చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి మనస్సు ఎలాంటిదంటే, ఆయన బాధింపబడిన నోరు తెరవలా. ఆయనని బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్లగా ఆయనని నిలబెట్టినప్పుడు ఆయన నోరు తెరవలా. ప్రభువైన యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొట్టారు. దేహమంతా రక్తము. ఆకాశానికి భూమికి మధ్య శిలువ మీద ఆయన వేలాడాడు. వస్త్రహీనుడుగా ఆయన ఉన్నాడు. ఆయన మీద ఉమ్ములూశారు. ఆయనని బాధించారు. ఆయనని ఎగతాళి చేస్తున్నారు, గేలి చేస్తున్నారు. ఆ మండుటెండలో ఆయన శరీరమంతా కూడా గాయాలు పాలైపోయింది. ఆ మండుటెండలో ఆయన తల మీద మొల్ల కిరీటం పెట్టున్నారు. ఆయన శిరస్సు నుండి అరికాల వరకు టోటల్గా గాయముతో నిండి ఉన్నాడు. బాధపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు. ఆయన్ని అంతగా బాధిస్తున్నా, వేదన చెందుతున్నా, ఆయనని అనేక రకాలుగా దూషిస్తున్నా, ఒరే నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించని ఎగతాళి చేస్తున్నా, వీడే రక్షించుకోలేడు, ఇతరులను ఎలా రక్షిస్తాడని ఆయన్ని హేళన చేస్తున్నా, ఆయన చూచి నవ్వుతుంటున్నా, గేలు చేస్తున్నా, ఆయన మనసు ఎలా ఉంది? నోరు తెరవని వారుగా ఆయన ఉన్నారు. నోరు తెరవలా, మౌనముగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
నోరు తెరవల, మౌనమైపోయాడు. కొట్టేవారికి తన శరీరాన్ని అప్పగించాడు. ఉమ్ములు ఊసేవారికి తన ముఖము అప్పగించాడు. ఆయన్ని అంతగా వారు బాధిస్తున్నా కూడా ఆయన నోరు తెరవని వారుగా ఆయన ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోరు తెరవని వారుగా ఆయన ఉన్నారు. ఈరోజు నువ్వు అలా ఉన్నావు. అసలు నిన్నెవరైనా ఒక మాట అంటే పడలేకపోతున్నావే. నిన్నెవరైనా ఒక మాట నీ గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడినట్టు నీకు తెలిస్తే, నీకు వినబడితే, నీకు ఆ సమాచారం ఎవరైనా అందిస్తే వెంటనే వాళ్ళ మీదకి వెళ్ళిపోతున్నావే. నీ ఇంటి వారు ఏదైనా ఒక మాట అంటే ఓర్చుకోలేకపోతున్నావు. నీ తోబట్టు ఒక మాట అంటే ఓర్చుకోలేకపోతున్నావు. నీ భర్త తరపు వారు ఒక మాట అంటే ఓర్చుకోలేకపోతున్నావు. నీ తోడబుట్టిన అన్నతమ్ముళ్ళైనా అక్క చెల్లెలైనా ఒక మాట నీ మీదకి వాళ్ళు మీదకు వచ్చి మాట్లాడినా ఓర్చుకోలేకపోతున్నావు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అంతగా ఆయన దూషించిన, అన్యాయపు తీర్పిచ్చిన, దౌర్జన్యంగా ఆయన మీద నేరాలు మోపుతున్నా కూడా ఆయన నోరు తెరవని వారుగా ఆయన ఉన్నారు. ఎందుకు ఆయన అలా ఉన్నారు? ఎందుకు ఆయన అలా ఉన్నారు? మనకు ఒక మాదిరి చూపిస్తున్నారు. ఆయన ఏమాత్రం నోరు తెరిచి దూషించే వారిని ఆయన కూడా దూషించుంటే, కొడుతున్న వారిని ఆయన కూడా నిజంగా వాళ్ళని సంహరించాలని ఆయన అనుకుంటే, తండ్రి చిత్తము కుమారుడని యేసుక్రీస్తు ద్వారా నెరవేరేది కాదు. రక్షణ మనందరికీ దక్కేది కాదు. తండ్రి చిత్తము కుమారుని ద్వారా జరగాలన్నది తండ్రి ఉద్దేశం. ఈరోజు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడని యేసుక్రీస్తు ద్వారా ఆయన చిత్తము నెరవేరాలన్నది తండ్రి ఉద్దేశం. ఆయన చిత్తము నెరవేర్చడానికి కుమారుడైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చారు. ఎన్ని బాధింపలు వాళ్ళని యేసయ్యను వారు బాధ పెడుతున్నా ఆయన నోరు తెరవకుండా అలా ఉండిపోయాడు. ఈరోజు నీ ద్వారా నా ద్వారా కూడా తండ్రి చిత్తం నెరవేరాలి. నీ ద్వారా నా ద్వారా పరమ తండ్రి ఉద్దేశాలు నెరవేరాలి. పరమ తండ్రి ఉద్దేశాలు నెరవేరాలని నీకు అర్థమైతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నెవరైనా అనవసరంగా ఏమైనా అంటున్నారా? నిన్నెవరైనా అన్యాయంగా ఏదైనా ఇబ్బంది పెడుతున్నారా? నీ మీద ఎవరైనా సాడీలు చెప్తున్నారా? కొండేలాడుతున్నారా? లేనిపోని నిందలు నీ మీద వేస్తున్నారా? అది నీకు వినపడిందా? అది నీకు తెలిసిందా? అయితే ఏం చేయాలను? మౌనమైపో, దేవునికి అప్పగించు. దేవుడే చూసుకుంటాడు. కానీ ఎన్ని నెలలు బల్లారాధనలో మనం చేయి వేస్తున్నా, ప్రభు బల్ల తీసుకుంటున్నా, ప్రభు రక్తం త్రాగుతున్నా, ప్రభు మందిరంలోనికి వచ్చి ప్రభుని ఆరాధిస్తున్నా, ప్రభు గురించి వింటున్నా, ప్రభు మనస్సులోకి మన మనస్సు వెళ్ళట్లా, ప్రభు మనస్సులా మన మనస్సు మారట్లా, ప్రభులా మనం జీవించలేకపోతున్నాం. ప్రభు మనస్సులా మన మనస్సు మారాలంటే మనం ఏం చేయాలి? ప్రభు మనస్సులా మన మనసు మారాలంటే మనం ఏం చేయాలి? చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, కొత్త నిబంధన ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. కొత్త నిబంధన చూడండి. కొత్త నిబంధనలో నేను ఒక వాక్యాన్ని మీ చేత నేను చదివిస్తాను. ప్రభు మనసులా మన మనసు మారాలంటే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. పేజ్ నెంబర్ 169. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈ మాట అంటుంది ఎవరు? పౌలు గారు. ఒకప్పుడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తును నమ్మిన వారిని దూషించాడు, క్రీస్తును నమ్మిన వారిని ద్వేషించాడు, క్రీస్తును అనుసరిస్తున్న వారిని హింసించాడు. గర్భిణీలతో సహా స్త్రీలని ఈడ్చుకొని తీసుకొని వెళ్ళేవాడంట సౌలుగా ఉన్నప్పుడు. ఎవరైనా బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తుంటే వాళ్ళని అనేక రకాలుగా అవమానించేవాడంట, కొట్టేవాడంట, ఈడ్చుకొని తీసుకొని వెళ్ళేవాడంట, కాళ్ళు చేతులు ఎరగొట్టేవాడంట. అంతగా మూర్ఖుడైన, అంత కిరాతకుడైన సౌలు ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నేను క్రీస్తుతో కూడా ఏమై ఉన్నాను? సిలువ వేయబడి ఉన్నాను. దేవునికి స్తోత్రం. నేను క్రీస్తుతో కూడా ఏమి వేయబడి ఉన్నాను?
సిలువ వేయబడి ఉన్నాను. నువ్వు వేయబడి ఉన్నావా? క్రీస్తుకు సిలువ ఇంకా వేస్తున్నావా? క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నావా? వాక్యం చెప్తున్న నేనైనా, వాక్యం వింటున్న నీవైనా, మనందరితో దేవుడు చెప్తున్నాడు. సౌలు గారు ఒకప్పుడు యేసుక్రీస్తు వారికి సిలువేసిన వాడే, అనగా యేసుక్రీస్తును నమ్మిన వారిని హింసించిన వాడే. ఇప్పుడు అదే సౌలు పౌలుగా మారిన తర్వాత అతని మనసు మారిపోయింది. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డా, నా శరీర ఇచ్చలకు సిలువేసుకున్నా, నా శరీర ఆశలకు సిలువేసుకున్నా, నా కోపద్రోపమునకు సిలువేసుకున్నా, నాలో ఉన్న అహానికి సిలువేసుకున్నా, నేను యేసుక్రీస్తుతో కూడా సిలువేయబడిన వాడిని. ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తుతో కూడా నీవు సిలువ వేయబడిన వ్యక్తివి కాకపోతే నీ మనసు యేసయ్య మనసులా? చెప్పాలి. నీ మనసు యేసయ్య మనసులా? చెప్పండి, దాని తర్వాత ఫుల్ఫిల్ చేయండి. నీ మనసు యేసయ్య మనసులా మారదు. అమ్మ కాస్త ముందుకు జరగండి, తోటమ్మ జరగండి. కాస్త సర్దుకోండి. ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే, నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. పాడు. లేరను కొనగా నాదరి చేరితివే, నన్ను నమ్మిన వారు నన్ను మరచినను మరువని దేవుడవు. యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. నీ పరిచర్యలో మహిమానందమే, నీ పరిచర్యలో మహిమానందమే. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. దేవునికే మహిమ కలుగును గాక. అందరూ చెప్పాలి, దేవునికే మహిమ కలుగును గాక. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడేనండి, ఎవరి మనస్సులా మన మనసు మారాలి? అదేదో కాస్త పెద్దగా చెప్పండి. యేసయ్య మనస్సులా. యేసయ్య మనస్సులా మన మనస్సు మారాలంటే యేసుతో కూడా మనం ఏం వేయబడాలి? చెప్పాలి. ఏం వేయబడాలి? సిలువ. యేసుకు సిలువ వేస్తున్నామా? యేసుతో కూడా సిలువ వేయబడుతున్నామా? చాలామంది నేను యేసయ్య బిడ్డనని చెప్పుకుంటూ మెడలో యేసయ్య సిలువ వేసుకుంటూ యేసయ్య సన్నిధికి వస్తూ యేసయ్యకి ఇప్పటికీ కూడా సిలువ వేసేవారు అనేక చోట్ల కనపడుతున్నారు. ప్రియమైన దేవుని జనాంగమా, యేసయ్యకు మనము సిలువ వేసేవారం ఉండకూడదని యేసుతో కూడా సిలువ వేయబడిన అనుభవంలోకి మనం రావాలి. పౌలు గారు సిలువ వేయబడ్డారు. పౌలు గారు తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఆయన అంటున్నాడు, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. యేసయ్య మనసులా నీ మనసు నా మనసు మారాలంటే మన మనసు చచ్చిపోవాలి. మనలో ప్రవహించేది యేసయ్య రక్తం అయితే యేసయ్య స్వభావములోకి మనం వచ్చేయాలి. మన అంతరంగము యేసయ్య అంతరంగంగా, చూడండి ఇటు, మన మాటలు యేసయ్య మాటలుగా, మన స్వభావము యేసయ్య స్వభావముగా రూపాంతరంలోకి రావాలి.
పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడవండి అని అంటాడు. ఎంత బలమైన మాట అండి. ఓ సంగమా, క్రీస్తులాగా మీరు నడవాలనుకుంటే ఇదిగో నన్ను చూసి నడవండి, నన్ను చూసి నడిస్తే మీరు క్రీస్తును చూసి నడిచినట్లే అని అంటున్నాడు. పౌలు గారు క్రీస్తుని పోలి నడుస్తున్నాడు. పౌలు గారు క్రీస్తులా మారి నడుస్తున్నాడు. పౌలు గారు క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన అనుభవంలో ఉన్నాడు. పౌలు గారు క్రీస్తు మనసులా తన మనసు మారింది. మరి మారిందా నీ మనసు? మారిందా నీ మనసు? ఎంత కాడికి నీ భర్త ఏదైనా ఒక మాట అన్నాడు, ఓర్చుకోలేకపోతున్నావు. నీ అన్నదమ్ములు ఏదైనా ఒక మాట అన్నారు, ఓర్చుకోలేకపోతున్నావు. నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ తోడబుట్టిన వాళ్ళే ఏదో ఒక మాట అన్నారు, తట్టుకోలేకపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను అన్యాయంగా వాళ్ళు శిక్ష వేశారే, ఆయన ముఖము మీద ఉమ్ములూసి ఆయన్ను గేలి చేస్తున్నారే, ఆయన నోరు తెరవని వాడుగా ఉన్నాడే. మరి నీ నోరు నా నోరు ఊరికే నోరు పారేసుకుంటున్నామే మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య రక్తములో కడగబడిన మనము, యేసయ్య బిడ్డలమైన మనము, రక్షణ పొందిన మనము, విశ్వాసులమైన మనము, దేవుని వారసత్వంలో చోటు తప్పించుకున్న మనము ఎలా ఉండాలంటే మన నోరు అదుపులో ఉండాలి. ఆచితూచి మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి. ఎవరన్నా ఏదైనా అనరాని మాట అన్నా కూడా నువ్వు కూడా మరలా తిరిగి అనరాని మాట అనేటట్టుగా ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన అనుభవంలోకి మనము వెళ్ళుదుముగాక. దేవునికే మహిమ కలుగునుగాక. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి, పేజీ నెంబర్ 183. బైబిల్స్ చదవట్లా యవన పిల్లలు, చదవండి. మరి మీ గృహాల దగ్గర మీరు చదవట్లా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి. పాలరాజు తీసావా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఇప్పుడు నా వైపు చూడండి. ముందు చదివిన వాక్య భాగంలో యేసు క్రీస్తుతో కూడా ఏం వేయబడి ఉన్నాడు? సిలువ వేయబడిన. యేసు క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన అనుభవం ఒకటి. రెండోది, యేసు క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవంలోకి రావాలి. అంటే ఒక అనుభవం ఏంటంటే క్రీస్తుతో కూడా మరణించిన అనుభవం, రెండవదిగా క్రీస్తుతో కూడా తిరిగి లేచిన పునరుద్ధానం అనే అనుభవం, అనగా క్రొత్తగా జన్మించిన అనుభవం. క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవంలోకి రావాలి. క్రీస్తుతో కూడా నువ్వు లేపబడాలంటే మొదటిగా క్రీస్తుతో కూడా నువ్వు మరణించాలి. ఏమి మరణించాలి, ఏమి పాతి పెట్టాలి చూద్దామా? అది కూడా చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక యేసు క్రీస్తుతో కూడా మనము లేపబడాలి అనంటే, యేసు క్రీస్తుతో కూడా మనము పాతి పెట్టవలసిన అనుభవాలు కొన్ని ఉన్నాయి. ఏమిటి అవి? ఏమి పాతి పెట్టాలి? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. అమ్మ మౌత్ తీసుకొని చదవండి. మీరు చదివేది వినపడతలే నాకు. మౌతులో చదువు. క్రీస్తు యేసులోకి బాప్తిసమును పొంది మనమందరము ఆయన మరణములోకి బాప్తిసమును పొంది తర్వాత నువ్వు అక్కడ ఆగిపోతున్నావు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరం ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడితమో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా,
3 విషయాలు నేను చెప్పా. ఒకటి, ఆయనతో కూడా మనం ఏం వేయబడాలి, పెద్దగా చెప్పాలి అందరూ. రెండవదిగా ఆయనతో కూడా మనం ఏం వేయబడాలి, పాతి పెట్టబడాలి. మూడవదిగా ఆయనతో కూడా మనం ఏమవ్వాలి, లేపబడాలి. ఒకటి, ఆయనతో కూడా సిలువ వేయబడాలి. రెండవది, ఆయనతో కూడా పాతి పెట్టాలి. మూడవదిగా ఆయనతో కూడా లేపబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డాడు. ఆ తర్వాత ఆయన సమాధిలో పాతి పెట్టారు. ఆ తర్వాత ఆయన లేచాడు. ఇప్పుడు ఇవే అనుభవాలు మనలో కూడా ఉండాలి. యేసుతో కూడా సిలువ వేయబడిన అనుభవం, యేసుతో కూడా పాతి పెట్టిన అనుభవం, యేసుతో కూడా తిరిగి లేచిన అనుభవం. సిలువ వేయబడిన తర్వాత అనగా నీ శరీర ఆశలకు, నీ శరీర ఇచ్చలకు, అహంకారానికి, గర్వానికి, లోక సంబంధమైన జీవితానికి నువ్వు సిలువ వేసుకుంటే రెండోదిగా నువ్వు పాతి పెట్టాలి. ఇప్పుడు ఏం పాతి పెట్టాలి, నీ పాత జీవితాన్ని, పాత రోత గత పాపములన్నిటిని కూడా పాతి పెట్టేయాలి. పాతి పెట్టావా, దాచిపెట్టావా? పాపమును దాచిపెడితే ఏం చేస్తాం, అవసరమైనప్పుడు మరలా దాచిపెట్టిన దానిని బయటికి తీస్తాం. బంగారాన్ని బీరువాలో దాచిపెట్టాం, అవసరమైనప్పుడు తీస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనమును బీరువాలో దాచిపెట్టాం, అవసరమైనప్పుడు తీస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆధార్ కార్డ్స్ బీరువాలో, రేషన్ కార్డ్స్ బీరువాలో దాచిపెట్టాం, 1వ తారీఖు రాగానే రేషన్ కార్డ్ తీసుకొని తీస్తాం. ఎందుకో రేషన్ వచ్చినప్పుడు దాచిపెట్టింది తీస్తాం. సర్టిఫికేట్స్ కోసం దాచిపెట్టినవి తీస్తాం. దాచిపెట్టినవి ఇంకొకసారి తీయచ్చు, పదే పదే తీయచ్చు. అదే పాతి పెట్టింది అయితే తీస్తావా? చెప్పాలి. పాతి పెట్టినవి తీయలేము. ప్రియమైన దేవుని జనాంగమా, చూడండి, ఇటు పెద్దవారులారా చూడండి. నీ పాపాన్ని, నా పాపాన్ని మనం దాచిపెట్టకూడదు, కానీ మన పాపములను పాతి పెట్టాలి. త్రాగుడనే వ్యసనానికి బానిసైపోయినటువంటి నీవైనా, జారత్వమునకు బానిసైపోయిన నీవైనా, సిగరెట్ తాగే వాడివైనా, మోహపు చూపు కలిగిన వాడివైనా, నీలో ఎలాంటి బలహీనత ఉందో ఆ బలహీనతలన్నీ కూడా నువ్వు ఏం చేయాలంటే దాచిపెట్టకూడదమ్మా, పాతి పెట్టాలి. ఓ నా ప్రియ దేవుని జనాంగమా, బాప్తీసం తీసుకున్నావు, ప్రభు బలలో కాసేపు ఆగితే చేయి వేస్తావు, మందు బాటిల్ని వదిలేసావా, మందు మానేసావా, సిగరెట్ని వదిలేసావా, కిల్లీ నవలటం ఆపేసావా, ప్రియమైన దేవుని బిడ్డలారా డీలక్స్ గుట్కాలు తినటం ఆపేసావా, ఖైనీ నవలటం ఆపేసావా, అప్పుడప్పుడు నవ్వులుతున్నావా, సిగరెట్ స్మోక్ చేయటం పూర్తిగా పాతి పెట్టేసావా, అప్పుడప్పుడు స్మోక్ చేస్తున్నావా, మందు తాగటం పూర్తిగా పాతి పెట్టేసావా, అప్పుడప్పుడు తాగుతున్నావా? అదేముందిలే పాస్టర్ గారు, ఎప్పుడో నెలకొక చొక్కేగా, ఏందంట నెలకొక చొక్కేగా. నువ్వు నెలకొక, వారానికొక, 10 రోజులకొక చుక్క నువ్వు తాగుతుంటే, నువ్వు తాగిన ప్రతి చుక్క తాగినప్పుడల్లా యేసయ్యకు కొరడాతో నువ్వేం చేస్తున్నావు, కొడుతున్నావు. నువ్వు తాగినప్పుడల్లా యేసయ్యను కొడుతున్నావు. నువ్వు స్మోక్ చేస్తున్నప్పుడల్లా యేసయ్యను మరలా కొరడాతో కొడుతున్నావు. ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఖైనీ నవిలినప్పుడల్లా, నువ్వు గుట్కా నవిలినప్పుడల్లా, నువ్వు డీలక్స్ నవిలినప్పుడల్లా, నువ్వు కిల్లీ నవిలినప్పుడల్లా, నువ్వు తినకూడని వ్యర్థమైన పదార్థములు తింటున్నప్పుడల్లా యేసయ్యను కొడుతూనే ఉన్నావు, యేసయ్యకు సిలువ వేస్తూనే ఉన్నావు. ఇంకెప్పుడు నువ్వు యేసుతో కూడా సిలువ వేయబడ్డావు? ఏమండి, బాప్తీసం తీసుకున్నప్పుడు ఎన్నెన్నో ప్రమాణాలు మనం చేస్తున్నాం, కానీ తీసుకున్న ప్రమాణాలు తీసినట్టే ఉంటున్నాయి, కానీ మనం పాతి పెట్టలేదు, ఇంకా మన పాపములు పాతి పెట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు బలలో చేయి వేస్తున్నావు, యేసుతో కూడా పాతి పెట్టబడ్డావా? నీ పాపములు పాతి పెట్టబడ్డావా? ఒక్కసారి పాపములో మనము పాపములన్నీ పాతి పెట్టిన తర్వాత ఇక పదే దాన్ని తవ్వకూడదు. దాచిపెడితే తీస్తాం, కానీ పాతి పెడితే తీయలేం. ఓ నా ప్రియ దేవుని జనాంగమా, మన పాపములన్నీ కూడా పాతి పెట్టిన అనుభవంలో ఉండాలి. కొంతమంది చూడండి,
ఈరోజు బలలో చేయి వేస్తారు, ఇంకొక 10 రోజులు లేకపోతే ఇంకొక 2 రోజుల తర్వాత మరలా చేసిన పాపములే మరలా చేస్తారు. చేసిన పాపములే మరలా చేసి మరలా జూలై నెలలో మరలా వచ్చి ప్రభు బలలో చేవేసి యేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగయ్యా అని అంటారు. ఇప్పుడు యేసయ్య కడిగాడు, రక్తంతో కడుగుతాడు, నిన్ను బయటికి పంపిస్తాడు. మరలా నువ్వు వెళ్ళి బురదలో మునుగుతావు. మరలా వచ్చి యేసయ్య నన్ను కడిగంటే ఆయన మరలా కడుగుతాడు. ఆయన మరలా నువ్వు వెళ్ళి అదే బురదలో పొరలాడుతున్నావు, అదే మందు తాగుతున్నావు, అదే స్మోక్ చేస్తున్నావు, అదే కైని నవ్వులుతున్నావు, అదే పాపం అనే బురదలో పొరలాడుతున్నావు. మరలా వచ్చి నన్ను కడిగయ్యానంటే యేసయ్య ఏం చేస్తాడు తెలుసా? ఎన్నిసార్లు కడగలరు నిన్ను? నేను కడుగుతున్నాను, నువ్వు వెళ్ళి బురదలో మునుగుతున్నావు. నేను కడుగుతున్నాను, నువ్వు మునుగుతున్నావు. నేను కడుగుతున్నాను, నువ్వు మునుగుతున్నావు. ఇక లాభం లేదులే, వచ్చేసి నా దగ్గరికి అంటాడు. దాని అర్థం ఏంటి? ఇక లాభం లేదులే, నేను కడిగినా నువ్వు బురదలో మునక్కుండా ఉండవు, ఇక లాభం లేదులే, వచ్చే నా దగ్గరికి అంటాడు. దాని అర్థం ఏంటి? ఇక నీ ప్రాణం ఉండదు, తీసేస్తాడు నీ ప్రాణాన్ని. ఎన్నిసార్లు కడిగించుకుంటావు యేసయ్య రక్తం చేత? కడుక్కుంటున్నావు, బురదలోకి వెళ్ళి మునుగుతున్నావు. నువ్వు ఎంత కడిగినా వెళ్ళి బురదలోనే బొరలాడిద్ది. ఏంటది? ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను చేసుకున్న వాంతే తినిద్ది. ఏంటది? ఎంత బాగా చెప్తున్నారా? తాను చేసుకున్న వాంతే తినిద్ది. ఎంత భయంకరం! ఎవడైతే తను కక్కిన దానిని మరలా తింటున్నాడో కుక్కతో సమానం. కడగబడిన తర్వాత బొరలాడుతున్నాడో పందితో సమానం. బాగా ఆలోచించండి. కక్కిన దాన్ని, పాపాన్ని కక్కాం, మందును కక్కేశాం, స్మోకింగ్ని కక్కేశాం, ఖైనీని కక్కేశావు. అయితే కక్కిన నీవు మరలా ఎందుకు దాని జోలికి వెళ్తున్నావు? అదిగో ఆ వ్యభిచారాన్ని కక్కేవు, దాని జోలికి వెళ్ళకూడదు. ఇదిగో మోహపు చూపు ఉన్నదా? ఏ స్త్రీని చూచినా మోహపు చూపుతోనే చూస్తున్నావా? అయితే ఇప్పుడు ఆ చూపుని కక్కివేసావు, దాని జోలికి వెళ్ళక మోహపు చూపుతో చూడకు. ఏ స్త్రీని చూచినా ఓ అక్కలా చూడు, ఓ తల్లిలా చూడు, ఓ చెల్లిలా చూడు. నీ స్త్రీని కాకుండా ఏ పరస్త్రీని చూచినా కూడా వేరొక భావంతో చూడక మంచి భావనతో చూడు. స్త్రీలరా, చెల్లెలరా, సహోదరులరా, మీ పురుషుడిని కాకుండా పరపురుషుడిని చూచినప్పుడల్లా వేరే దృష్టితో చూడకండి, మంచి దృష్టితో చూడండి. బాప్తీసాలు తీసుకున్నారు మీరు, అయితే ఈ పాపములన్నీ పాతి పెట్టబడాలి. పాతి పెట్టిన అనుభవం తర్వాత ఇక 3వ అనుభవం చెప్పి నేను ముగిస్తా. 3వ అనుభవం ఏంటంటే యేసు క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవము. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే. పాడండి. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నింపితివే. నీ చేతిలో నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను. నీ చేతిలో నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను. నీ అభిషేకమే పరమానందమే, నీ అభిషేకమే పరమానందమే. పాడండి. పాడేద స్తుతిగానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతిగానము, కొనియాడేద నీ నామము. నీవేనా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. నీవేనా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. పాడేద స్తుతిగానము, కొనియాడేద నీ నామము. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు మీకు. ఇంతసేపు విన్నారుగా, మన మనసు ఎవరి మనసులా మారాలి?
మన మనసు యేసయ్య మనసులా మారాలంటే ఎన్ని అనుభవాలు కలిగి ఉండాలి? 3. మొదటి అనుభవం ఏంది? యేసుతో కూడా సిలువ. రెండవ అనుభవం ఏంది? యేసుతో కూడా పాతి పెట్టటం. మూడవ అనుభవం ఏంది? యేసుతో కూడా తిరిగి లేవటం. దీన్ని చెప్పి నేను ముగిస్తా 5 నిమిషాల్లో. తిరిగి లేచిన అనుభవాలు అనగా తిరిగి జన్మించిన అనుభవాలు. తిరిగి లేచిన అనుభవం నీలో ఉందా? అనగా ఒకప్పుడు ఉన్నట్లుగా ఉండకూడదు. రక్షణ పొందుకున్న వ్యక్తివి నీవైతే, ప్రభు బిడ్డవైతే, ప్రభు బలలో చేవేస్తున్న బిడ్డవైతే, ప్రభు రక్తాన్ని ప్రభు శరీరాన్ని తింటున్న వ్యక్తివైతే లేపబడిన వ్యక్తివిగా ఉండాలి. అనగా నూతనమైన స్వభావం, నవీన స్వభావం, నూతనమైన స్వభావం, యేసు క్రీస్తు అనే స్వభావాన్ని ఇప్పుడు నువ్వు ధరించుకున్న వ్యక్తిలా ఉండాలి. అప్పుడు నిన్ను చూచిన వారిని ఇదిగో రక్షణను చూసినట్టుగా రక్షణను చూడకూడదు, రక్షణలో ఉన్న యేసును చూడాలి. నన్ను చూచిన వాళ్ళు రవిని చూచినట్టుగా ఉండకూడదు, నాలో ఉన్న యేసును చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలియాజరును చూచిన వారు ఎలియాజరు కనపడకూడదు, ఎలియాజరులో క్రీస్తు కనపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మమ్మల్ని చూచినప్పుడు మేము కనపడుతున్నామా అంటే మాలో ఇంకా క్రీస్తు లేనట్టే. నీవనేవాడివి చనిపోవాలి, యేసు క్రీస్తు వారు నీలో జన్మించాలి, జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి ఉదాహరణ ఏంటంటే ఈ సృష్టిలోనే దేవుడు చూపించాడు. సీతకోక చిలుక్కి మొదటి జీవితం ఏందండి చెప్పండి? గొంగలి పురుగు. గొంగలి పురుగును దాని ఆకారం పరమసహ్యంగా ఉంటుంది కదా. ఆ గొంగలి పురుగును చూస్తేనే వికారంగా ఉంటుంది, వాంతి వచ్చినట్టు ఉంటుంది. ఆ గొంగలి పురుగు మీద పడితే మన మీద పడితేనే ఒళ్ళంతా అదోలాగుంటుంది, వెంటనే వస్త్రములు తీసివేసి స్నానమే చేసేస్తామే. గొంగల పురుగు శరీరమే, దాని ఆకారమే వికారంగా ఉంటుంది, దాన్ని ఎవ్వరు ప్రేమించట్లేదు. ఆ గొంగల పురుగు ఒకసారి చెట్టు త్వరలోకి వెళ్ళి ఏడుస్తుందంట, నన్ను ఎందుకు పుట్టించావు, ఎందుకు నన్ను పుట్టించావు, అందరూ నన్ను కాళ్ళ కింద తొక్కి చంపేస్తున్నారు, గోడల మీదకి వెళ్తుంటే చెప్పుతో కొట్టి చంపేస్తున్నారు, ఇళ్ళ దగ్గర ఉంటుంటే నన్ను చంపేస్తా ఉన్నారు, నాకు మరో జీవితం లేదా, ఎందుకు నన్ను పుట్టించావు ప్రభువా అని సృష్టికర్తకు చెప్పుకొని ఏడుస్తుంటే గొంగల పురుగు, ఆ గొంగల పురుగుతో యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? ఎందుకు ఏడుస్తున్నావు, నీకు ఒక జీవితం నేను ముందుగానే సిద్ధం చేశా, నీలో నుండే ఒక కొత్త జీవితం రాబోతూ ఉన్నది, నీలో నుండి ఒక కొత్త స్వభావం రాబోతూ ఉన్నది. ఇంతకుముందు నిన్ను ఎవరైతే చేదరించుకున్నారో, ఇంతకుముందు నిన్ను ఎవరైతే దూషించారో, ఇంతకుముందు నిన్ను ఎవరైతే కాళ్ళ కింద తొక్కి చంపేశారో, ఇదిగో నీలో నుండి కొత్త జీవితం రాబోతూ ఉన్నది. నువ్వు రూపాంతరం చెందబోతున్నావు, నీ ఆకారం మారిపోతున్నది, నీ స్వభావం మారిపోతూ ఉన్నది. ఇప్పుడు నిన్ను చూసి అందరూ ఇష్టపడతారు, ప్రేమిస్తారు, నిన్ను పట్టుకుంటారు, నిన్ను ముద్దు పెట్టుకుంటారు అని చెప్తే అవునా ప్రభువా అంది. కొన్ని నెలల పాటు గొంగల పురుగు ఆహారం తినదంటండి. కొన్ని నెలల పాటు ఆహారం తినకుండా గొంగల పురుగు ఉపవాసములతో ఉండి ఆ చెట్టు త్వరల్లోనే ఒంటరిగా ఏకాంతంగా గడుపుతూ ఉంటుందంటండి. అప్పుడు గొంగల పురుగులో నుండి ఒక కొత్త జీవి బయటకు వస్తూ ఉంటుంది, కొత్త జీవి బయటకు వస్తూ ఉంటుంది. ఆ జీవి బయటకు వచ్చేటప్పుడు దాని శరీరం నలగొట్టుకుంటూ ఉంటుంది. ఆ జీవి బయటకు వచ్చేటప్పుడు దాని ఆకారాన్ని పొడుచుకొని మరొక ప్రాణి, మరొక జీవి అది బయటకు వచ్చేటప్పుడు ఎంతో వేదన చెందుతుంది, ఎంతో బాధపడిద్ది. ఆ గొంగల పురుగులో నుండి ఒక జీవి బయటకు వచ్చింది. ఏంటా జీవి? సీతాకోక చిలుక. చప్పట్లు కొట్టండి ఒకసారి. సీతాకోక చిలుక బయటకు రాగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని ఆకారం మారిపోద్ది, దానికి రెక్కలు వచ్చేసినాయి, అది కలర్ఫుల్గా ఉంటుంది. ఇంతకుముందు ఓన్లీ వన్ కలరే, బ్లాక్ కలర్ అనుకుంటే బ్లాక్ కలర్, ఇప్పుడు సీతాకోక చిలుక కనుకుంటే రకరకాల రంగులు, రకరకాల కలర్, అది ఎంతో అందంగా ఉంటుంది. నిన్న కూడా బర్త్డే కేక్లో కూడా ఒక సీతాకోక చిలుకను నేను చూశాను. అవునా? సీతాకోక చిలుకను పెట్టున్నారు.
సీతకొకచిలుక ఎంత అందంగా ఉంటుందండి, పక్షుల మీద వాలుతుంటుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తేనె పట్టుల మీదకి వెళ్ళి ఆ సీతకొకచిలుక ఆ మాధుర్యాన్ని తీసుకుంటూ ఉంటుందండి. ఇంతకుముందు గొంగలి పురుగా ఎక్కడ అపవిత్రత ఉంటే అక్కడ ఉంటుంది, కానీ సీతకొకచిలుక మంచి ఆ పువ్వుల్లో ఉన్నటువంటి మకరందాన్ని తీసుకుంటూ ఉంటుంది, మాధుర్యాన్ని తీసుకుంటూ ఉంటుంది, అందముగా ఉంటుంది. సీతకొకచిలుక సువాసనగా ఉంటుంది, దాన్ని పట్టుకోవాలనిపిస్తుంది, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని రూపం మారిపోయింది, దాని రంగు మారింది, దాని ఆకారం మారింది, అది తీసుకునే మాధుర్యం ఆహారం మారింది. నువ్వు మారావా? త్రాగుబోతు భర్తగా ఉన్న నీవు మారావా? కొండేలి భారీగా ఉన్న నీవు మారావా? గయ్యాలి భారీగా ఉన్న నీవు మారావా? పరపురుషుని మరోలా చూస్తున్న నీవు, నీ చూపు మారిందా? నీ తీరు మారిందా? నీ స్వభావం మారిందా? నీలో పరివర్తన వచ్చిందా? ప్రభు బలకు వస్తున్నావు, ప్రభు రక్తాన్ని, ప్రభు శరీరాన్ని తీసుకుంటున్నావు. నువ్వు మారావా? నువ్వు మారకుండా ఉంటే ఇంకా యేసయ్యను కొడుతున్నావు, ఇంకా యేసయ్యను ఏడిపిస్తున్నావు, ఇంకా యేసయ్యను బాధ పెడుతున్నావు, ఇంకా యేసయ్యను దుఃఖ పెడుతున్నావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరివర్తన చెందకపోతే ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. ఇంకా నేను గొంగల పురుగులాగే ఉన్నానా, లేకపోతే సీతకొకచిలుకగా మారానా? మోకరించండి. మోకరించండి. గొంగలి పురుగుగానే ఉన్నావా,